Hello everyone, this is Rekha. Welcome back to our channel. నిన్న జరిగినటువంటి నవోదయ ఎగ్జామ్ పిల్లలు అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. అసలైన టెన్షన్స్ పేరెంట్స్ లో స్టార్ట్ అయింది. నిన్న ఈవినింగ్ నుంచి ఫ్రీక్వెంట్ గా అయితే కాల్స్ వస్తున్నాయి. మా అమ్మాయికి 76 మార్క్స్ వచ్చాయి, రూరల్ కేటగిరీ సీట్ వస్తుందా, మా అబ్బాయికి 94 మార్క్స్ వచ్చాయి, జనరల్ కేటగిరీ సీట్ వస్తుందా, ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, అర్బన్ వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉంటాయి, రూరల్ వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉంటాయి, అమ్మాయిలకి ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది, అబ్బాయిలకి ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది, జనరల్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ రావాలి, ఎస్టీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ రావాలి, ఏ డిస్ట్రిక్ట్ లో ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది, ఏ బ్లాక్ కి ఎన్ని మార్క్స్ రావాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. ఇంకా మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మోర్ అప్డేట్స్ ముందుగా మీకు చేరడానికి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అండి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ క్వశ్చన్ పేపర్ కొంచెం ఈజీగానే ఉంది. మీరు ఈ కట్ ఆఫ్ చెక్ చేసుకునేటప్పుడు 1 or 2 మార్క్స్ ఎక్కువగానే కన్సిడర్ చేసుకోండి. దానివల్ల మీ కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు అనే ఐడియా మీకు వస్తుంది. కట్ ఆఫ్ అంటే ఏంటి, కట్ ఆఫ్ రూరల్లో అర్బన్కి ఎలా ఉంటుంది అని చూపించడానికి మీకు ఐడియా రావడం కోసం అండి ఈ వీడియో. ఆంధ్రప్రదేశ్ మొత్తంకి ప్రతి డిస్ట్రిక్ట్ వైజ్గా డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రతి బ్లాక్కి కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లియర్గా ఉంటుంది మీకు. మీరు మీ డిస్ట్రిక్ట్ సంబంధించిన కట్ ఆఫ్ చెక్ చేసుకోవాలి అంటే ఈ వీడియో మీ డిస్ట్రిక్ట్ వచ్చినప్పుడు వీడియో అనేది పాస్ట్లో పెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, కంపేర్ చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఏంటంటే అనంతపురం. మనకి లాస్ట్ ఇయర్ అనంతపురంకి 13 బ్లాక్స్ ఉన్నాయండి. ఇక్కడ ప్రతి బ్లాక్కి కూడా మనకి చూడండి, మీరు ఫస్ట్ బ్లాక్కి రూరల్ బాయ్స్ అర్బన్కి అయితే 90 కట్ ఆఫ్ ఉన్నింది, గర్ల్స్ రూరల్ అర్బన్ అయితే మనకి ఇక్కడ 86.25 ఉంది. సో మీరు ఏ బ్లాక్కి సంబంధించిందో ఆ బ్లాక్కి మీరు చెక్ చేసుకోండి, ఇక్కడ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అనేసి స్క్రీన్ షాట్ చేసుకోండి, కంపేర్ చేసుకోండి. అదేవిధంగా చిత్తూరుకి సంబంధించి కట్ ఆఫ్ ఎలా ఉంది. సో బాయ్స్కి అయితే రూరల్ ఓబీసీకి 83.75 ఉంది, రూరల్ ఓబీసీ గర్ల్స్కి అయితే 83.75 ఉంది. సో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి ఇక్కడ చిత్తూరులో? 17 బ్లాక్స్ ఉన్నాయి. మీరు ఏ బ్లాక్ సంబంధించి ఉంటే ఆ బ్లాక్ కట్ ఆఫ్ అయితే చెక్ చేసుకోండి. బట్ 1, 2 or 3 మార్క్స్ కూడా మీరు ఎక్కువగానే కన్సిడర్ చేసుకోండి. ఈ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉంది. నెక్స్ట్ ఈస్ట్ గోదావరికి సంబంధించి ఇక్కడ మనకి 15 బ్లాక్స్ ఉన్నాయండి. ఈ 15 బ్లాక్స్లో మీది ఏ బ్లాక్ అయితే ఆ బ్లాక్ సంబంధించి మీరు కట్ ఆఫ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి, కంపేర్ చేసుకోండి. నెక్స్ట్ గుంటూరుకు సంబంధించి మనకి ఇక్కడ కంప్లీట్గా 12 బ్లాక్స్ ఉన్నాయి. ఈ 12 బ్లాక్స్ మీరు ఏ బ్లాక్ అయితే ఆ బ్లాక్ వాళ్ళు కట్ ఆఫ్ మార్క్స్ని చెక్ చేసుకోండి, లాస్ట్ ఇయర్ ఎలా ఉంది అనేసి మీకు ఒక కంప్లీట్గా ఐడియా వస్తుంది. నెక్స్ట్ కడప డిస్ట్రిక్ట్కి మనకి ఇక్కడ 12 బ్లాక్స్ ఉన్నాయండి. మీరు ఏ బ్లాక్ సంబంధించిన వాళ్ళు ఆ బ్లాక్ చెక్ చేసుకోండి, స్క్రీన్ షాట్ చేసుకోండి, కంపేర్ చేసుకోండి. నెక్స్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళు, సో మనకి కృష్ణా డిస్ట్రిక్ట్లో 18 బ్లాక్స్ ఉన్నాయండి. ఈ 18 బ్లాక్ సంబంధించి మీరు ఒకసారి మీ బ్లాక్ సంబంధించి చెక్ చేసుకోండి. అదేవిధంగా కర్నూలు కూడా అండి. ఇక్కడ కర్నూలు సంబంధించి 13 బ్లాక్స్ ఉంది. ఇక్కడ మీ 13 బ్లాక్స్కి మీరు ఏ బ్లాక్ అయితే ఆ బ్లాక్ చెక్ చేసుకోండి, కట్ ఆఫ్ ఎంత ఉంది అనేసి మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ నెల్లూరు చూడండి. నెక్స్ట్ ప్రకాశం 1, ప్రకాశం 2 అండి. ప్రకాశం 1కి ప్రకాశం 2 కూడా ఒకసారి కంపేర్ చేసుకోండి. నెక్స్ట్ శ్రీకాకుళంలో కంప్లీటెడ్గా 14 బ్లాక్స్ ఉన్నాయి. మీరు ఏ బ్లాక్ సంబంధించి ఉంటే ఆ బ్లాక్ వాళ్ళు ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ విశాఖపట్నం సంబంధించి చెక్ చేసుకోండి. విజయనగరం కట్ ఆఫ్ ఎలా ఉంది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వెస్ట్ గోదావరి నెక్స్ట్ రూరల్కి ఎన్ని ఉన్నాయి, అర్బన్కి ఎంత ఉన్నాయి, గర్ల్స్కి ఎన్ని ఉన్నాయి, బాయ్స్కి ఎంత ఉన్నాయి, మీ కట్ ఆఫ్ని ఒకసారి చెక్ చేసుకోండి. అల్లూరి సీతారామరాజు ఈస్ట్ గోదావరి 2,
సో ఇక్కడ బాయ్స్కి ఎంత కట్ ఆఫ్ ఉంది, రూరల్కి ఎంత ఉంది, అర్బన్కి ఎంత ఉంది, గర్ల్స్కి ఎంత ఉంది, మీరు ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకొని కంపేర్ చేసుకోండి. ఇక్కడ వరకు మన ఆంధ్రప్రదేశ్ అండి. సో మీకు కట్ ఆఫ్ ఐడియా కావాలి అంటే ఒకసారి వీడియో పాస్లో పెట్టుకొని కంపేర్ చేసుకొని మీ పిల్లలది చెక్ చేసుకోండి. కానీ చెక్ చేసుకునేటప్పుడు ఈ ఇయర్కి అయితే మాత్రం 2 or 3 మార్క్స్ ఎక్కువగానే కన్సిడర్ చేసుకొని చెక్ చేసుకోండి.